హాయ్ అందరికీ, ఇది నా సెకండ్ డెలివరీ వీడియో. నాకు ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ రాలేదు. 9th మంత్ ఎండింగ్ వరకు చాలా యాక్టివ్గా అన్ని పనులు నేనే చేసుకునేదాన్ని. బట్ ఆఫ్టర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు 2 అబార్షన్స్ అయ్యి నేను అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నా. బట్ ఎందుకైందో తెలీదు, 2 అలా అయినాయి. అంటే ఇది నా 4th ప్రెగ్నెన్సీ అనమాట. ఈ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో కూడా కాంప్లికేషన్స్ వచ్చాయి. అదే టైంకి ఏమైందంటే మా వారు కోర్స్కి వెళ్ళారు. సో హాస్పిటల్కి మా ఇంటి పక్కన వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఇంకా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు దీక్షను చూసుకోవడం, నాకు ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వడం, అలా చాలా కేరింగ్గా చూసుకున్నారు. అదే టైంలో మా అక్క వాళ్ళు కూడా వచ్చి మా వారు కోర్స్ నుండి తిరిగి వచ్చే వరకు నా దగ్గరే ఉన్నారు. సరే మా అక్క వాళ్ళు వచ్చారు కదా, వెళ్ళిపోదామా ఇంటికి అంటే డాక్టర్ మేడం అస్సలు జర్నీ వద్దని చెప్పేశారు. ఇంకేం చేస్తాం, నేను ఒక్కదాన్నే ఉండి పనులన్నీ చేసుకునేదాన్ని. షింక్లో అంట్లతో పాటు బట్టలు కూడా ఉతుక్కునేదాన్ని, దీక్షను చూసుకునేదాన్ని. అలా ఎలాగోలాగా భయపడుతా 7th మంత్ వరకు లాక్కొచ్చేసా. నెక్స్ట్ 7th మంత్ ఎండింగ్లో ఏంటి చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మేడంని అడిగి మేము ఇంటికి వెళ్ళొచ్చా అని అడిగితే 2 days జర్నీ మీరే ఆలోచించుకోండి అన్నారు. జాన్ 1st అలా నాకు డేట్ ఇచ్చారు. ఆ టైంలో పంజాబ్లో అసలు ఎండే రాదు. ఇంక ఇక్కడికి అత్తయ్యనో అమ్మనో తీసుకొస్తే వాళ్ళకి హిందీ రాదు, నెక్స్ట్ వెదర్ ప్రాబ్లం. ఇంకేం చేస్తాం, ఆ దేవుడి మీదే భారం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాం. జాన్ 1st అలా నాకు డేట్ ఇచ్చారు. సో మా వారి December 25 అలా రావడానికి టికెట్ చేసుకున్నారు. బట్ డాక్టర్ మేడం ముందులే జాయిన్ అవ్వమన్నారు. 25 మా వారు వస్తారు, వెయిట్ చేద్దాం అన్న. బట్ డాక్టర్ మేడం నో అన్నారు. ఇంకేం చేస్తాం, ఆయన లేకపోతే ఏంటి, బేబీ మంచిగా రావాలి అని చెప్పి డిసైడ్ అయిపోయి December 22 10 దాటాక ఆపరేషన్ చేస్తామన్నారు. ఓకే చెప్పాం. బట్ December 21 నైట్ నాకు వాటర్ బ్రేక్ అయ్యి చాలా పెయిన్స్ వచ్చాయి. సో December 22 ఎర్లీ మార్నింగ్ మా లోక్షమ్మ పుట్టింది. ఓకే బాయ్ ఉంటాను, మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ కామెంట్.